అయితే జనానికి డైరెక్ట్ గా నెత్తిన తలకాయ పగలగొట్టినట్టు. అవును. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళల్లో 100కి 80 మందికి పిల్లలున్నారు. ఆ పిల్లలు స్కూల్లో చదివితే అమ్మఒడి, కాలేజీలో చదివితే ఇది. వీళ్ళు కనీసం 1 కోటి కుటుంబాలు ఉంటాయి కదా, స్కూలు కాలేజీ ఇవి. స్కూలు పిల్లల వరకు వదిలేయండి, కంఫర్ట్. ఇప్పుడు అమ్మఒడి వచ్చింది మొన్న, ఎంతమంది ఉంటే అంతమందికి కంఫర్ట్, కాబట్టి వాళ్ళ నుంచి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్మీడియట్ నుంచి పీజీ దాకా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. ఈ డబ్బులు ఉంటేనే చదివించుకోవాలి. కాలేజీలు ఇప్పుడు ఏం చెప్తున్నాయి, మీరు డబ్బులు కట్టేసి చేరండి అంతే, లేదా ప్రెషర్ చేస్తే చేర్చుకుంటాం ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో. కానీ ఆ తర్వాత ఏరియాలో మీకు ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్స్ కదా, 6 నెలలు, అప్పటికి హాల్ టికెట్లు కావాలని నువ్వు డబ్బులు కట్టాల్సింది. ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇవాళ నేనే చూస్తా, ఇవాళ నేను ఓ 5,000 10,000 ఫీజు కట్టడం నా పెద్ద కష్టం కాదు, నా పిల్లలకు నేనైనా కట్టుకోవడానికైనా. ఇవాళ నేను వరకు ఓకే. కానీ ఒకప్పుడు నేను నా పిల్లల ఫీజు గురించి చాలా తిప్పలు పడ్డా. వాళ్ళ కాలేజీనో యూనివర్సిటీనో చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు ఆలోచించాల్సి వచ్చింది. యూనిఫామ్ ఏంటి, బండి ఏంటి, డబ్బులు ఏంటి అన్నటువంటిది. క్రెడిట్ కార్డులే పెట్టానా, అప్పులే పెట్టానా, ఇవన్నీ చెప్పుకుంటే జరిగే కాదు.